హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన బీ నెట్వర్క్ ఫ్రీ మైనింగ్ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాంతోపాటు ఇక్కడ చేసుకోవడం వల్ల మనకు ఉండే బెనిఫిట్లు ఏమిటి, ఈ యొక్క మైనింగ్ యాప్లో మనం అసలు ఎందుకు మైనింగ్ చేయాలి, ఇది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే మొత్తం కూడా చదువుతారండి. దీంట్లో ఉన్న ఇన్కమ్ సోర్స్ కూడా చదువుతాం, గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క బీ నెట్వర్క్ యాప్ అనేది మనకి ఒక 2 years బ్యాక్ అయితే మార్కెట్లోకి లాంచ్ కావడం జరిగిందండి. ఆల్రెడీ కమ్యూనిటీ అయితే 50 లక్షల కంటే ఎక్కువగానే కమ్యూనిటీ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇది మనందరికీ కూడా ఒక మంచి ఫ్రీ ఎర్నింగ్ లాగా ఫ్రీ మైనింగ్ యాప్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఆల్రెడీ గ్లోబల్ వైడ్గా బాగా ఫేమస్ అయితే అయింది. బైనాన్స్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉందండి. సో దీంట్లో అయితే ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అనే ప్రాసెస్ తెలుసుకుందాం. సో అయితే దీనికి సంబంధించిన యాప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు ముందుగా అయితే నేను ప్రెస్ చేసినట్టు ఆ యొక్క లింక్ మీద ప్రెస్ చేయండి. చేసినప్పుడు అండి ఈ విధంగా మీకైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది మా సీనియర్ గారిది అయితే ఇక్కడైతే ఉంది. నా కోడ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి. అది మీకు స్క్రీన్ మీద కూడా రైట్ సైడ్ కనిపిస్తుంది. సో ముందుగా అయితే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరేం చేస్తారంటే ప్లే స్టోర్ యూజర్స్ అయితే గూగుల్ ప్లే మీద ప్రెస్ చేసేయండి. మేము ఐఫోన్ యూజర్స్ అనుకుంటే మీరైతే యాప్ స్టోర్ మీద నొక్కాల్సి ఉంటుందండి. మనం ఆండ్రాయిడ్ యూజర్స్ కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ మీద ప్రెస్ చేస్తాం. చూడండి, ఇక్కడ చేసిన వెంటనే మనకైతే ప్లే స్టోర్లోకి తీసుకొచ్చేసింది సైట్ అనేది. సో ఇప్పుడైతే ఇన్స్టాల్ బటన్ నొక్కండి. ఇన్స్టాల్ బటన్ నొక్కిన తర్వాత మనకైతే ఇన్స్టాల్ అవుతుందండి. 61 అయితే ఉంది ఎంబీ సైజ్ వచ్చేసి. సో చూడండి, 4.3 స్టార్ రేటింగ్ అయితే ఉంది. 50 లక్షల కంటే ఎక్కువ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి మనం పూర్తిగా నమ్మొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మనందరినీ కూడా జెన్యూన్ మైనింగ్ యాప్స్ చేస్తామండి, గమనించాలి. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఏది లిస్టింగ్ కానీ కేవైసీ కానీ అన్నీ కూడా జెన్యూన్ అండి. సో అందరూ కూడా ఓపికతో చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, సైన్ అప్ సైన్ ఇన్ అని అడుగుతుందండి. మనం ఇంకా దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి, చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అయితే మనం సైన్ అప్లోకి వెళ్ళాలి. అది నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఫేస్బుక్ ద్వారా అకౌంట్ రెడీ చేసుకుంటారా, లేదంటే ఏదన్నా క్రిప్టో వ్యాలెట్ ద్వారా అకౌంట్ రెడీ చేసుకుంటారా, లేదనుకుంటే గూగుల్ ద్వారా అంటే మెయిల్ ద్వారా క్రియేట్ చేసుకుంటూ జరుగుతుంది. సో మీరేం చేస్తారంటే అక్కడ చూడండి, ఫోన్ నెంబర్తో కూడా చేసుకోవచ్చు. కానీ మనం అయితే సింపుల్గా ఉండాలి కాబట్టి, అందరికీ అర్థం కావాలి కాబట్టి కంటిన్యూ విత్ గూగుల్ కనిపిస్తుంది కదా రెండో బాక్స్, ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. చేసినప్పుడు మన మొబైల్లో ఉన్న జీమెయిల్స్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు నచ్చిన జీమెయిల్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, దాని మీద ప్రెస్ చేశానండి. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ అది ప్రెస్ చేసిన వెంటనే మెయిల్ అనేది మీకు సంబంధించిన ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వండి అడుగుతున్నారండి. సో అందరూ కూడా గమనించాలి, ఇది మీకు రైట్ సైడ్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. అది చాలా చాలా ముఖ్యం అండి. అలా ఇచ్చినట్లయితే మనకి బోనస్గా 1 బీ కాయిన్ అయితే వస్తుంది. ఈ కాయిన్ పేరు వచ్చేసి బీ నెట్వర్క్ కాబట్టి ఒక కాయిన్ మీకు బోనస్ కావాలనుకుంటే ఇన్విటేషన్ కోడ్ అనేది ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఇన్విటేషన్ కోడ్ అనే బాక్స్లో నేను ఇప్పుడు చూడండి ఇన్విటేషన్ కోడ్ అయితే ఇస్తాను, కింగ్ ప్రకాష్ 28. సో చూడండి, యాజ్ టీజ్గా ఇస్తాను నేనైతే king/ప్రకాష్. చూడండి, మీరు యాజ్ టీజ్గా ఆ కోడ్ ఏదంగా ఉంటే ఇచ్చేసేయండి. మీరేం చేస్తారంటే మీకు స్క్రీన్ మీద కుడివైపున అయితే కనిపిస్తుంది, అదైతే మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు కింద కంప్లీట్ బటన్ నొక్కండి. నొక్కిన వెంటనే మీకైతే యాప్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే అయిపోతుందండి. మీ బ్యాలెన్స్ మీరు చూసినట్లయితే 1 కాయిన్ అయితే ఆల్రెడీ మీ అకౌంట్లో సిద్ధంగా ఉంది. 1 కాయిన్ అయితే ఆల్రెడీ మీ అకౌంట్లో సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చండి. సో చూడండి, ఇక్కడ మీరు మైనింగ్ చేయడం స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బీ సింబల్ కనిపిస్తుంది కదా, అదే మన తేనెటీగ అండి, దాన్ని ఇంగ్లీష్లో బీ అంటారు. సో దాని మీద ప్రెస్ చేయండి. ఇలాగా చేసిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుంది, తెలిసిన విషయమే. ఓకే అండి, ఇక్కడ మీరు యాడ్ చూసిన తర్వాత ఇంటూ నొక్కేసేసండి. నొక్కేసేసిన తర్వాత అండి మీకు ఈ విధంగా మైనింగ్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. ఈ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటేనండి, ఇక్కడ చూడండి 24 గంటలకు ఒకసారి అయితే మనం మైనింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి, గమనించాలి. ఇక్కడ పర్ అవర్కి అయితే మీకు 0.2 కాయిన్ అయితే వస్తుంది. అంటే 5 గంటలకు ఒక కాయిన్ అయితే మీకైతే కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు గమనించాలండి, 5 గంటలకైతే ఒక కాయిన్ అయితే వస్తుంది. సో మీకైతే రోజు మొత్తంలో ఒక 4.5 కాయిన్స్ వరకు అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయండి. సో ఖచ్చితంగా అందరూ కూడా మిస్ చేసుకోకుండా చేసుకోండి, ఎందుకంటే ఇది కూడా ఒక గ్లోబల్ కమ్యూనిటీలో ఉందండి.
ఆల్రెడీ. దాంతోపాటు అక్కడ బూస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీ మైనింగ్ స్పీడ్ పెరుగుతుందండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1 అవర్కి 0.2 కాయిన్ మాత్రమే వచ్చేలాగైతే ఉంది. ఆ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది బూస్ట్ మీద ప్రెస్ చేయండి. తెలిసిందే కదా, ఒక యాడ్ అయితే మనకి వస్తుంది. ఆ యాడ్ అనేది మనకు అక్కడ టైం అనేది రన్ అవుతుంది. 30 సెకండ్స్ కానీ, 20 సెకండ్స్ కానీ, 10 సెకండ్స్ కానీ. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంటూ నొక్కేసేయండి. ఇప్పుడు మీకు అర్థమైంది మనకి బోనస్ స్పీడ్ వీళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకి 0.2 బదులు 0.22 అయితే రావడం జరుగుతుంది. సో మనకైతే ఒక 2 పాయింట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి అయితే మీరు ఈ విధంగా యాడ్ చూసుకొని మీ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది 200% పెంచుకునే అవకాశం అయితే ఉంది. జస్ట్ ఒక యాడ్ చూడడం ద్వారా. కానీ కుదిరిన వాళ్ళైతే చూడండి, అలా చేయాలని ఫోర్స్ ఏం లేదు. ఇంకో విషయం అండి, మీరు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ని రెఫర్ చేయడం ద్వారా మీ యొక్క మైనింగ్ బోనస్ రేట్ అనేది 25% అయితే పెరుగుతుంది. 25% అయితే పెరుగుతుందండి. సో ఖచ్చితంగా ఒక్క ఫ్రెండ్ అయినా సరే మీరైతే రెఫర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీరేం చేస్తారంటే కింద చూడండి, 1 మోర్ ఫ్రెండ్ ఈక్వల్ టు 25% బోనస్ రేట్ అన్క్యాప్డ్ అనే విధంగా ఒక బ్లాక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. మీరు ప్రెస్ చేయండి ప్లస్ మీద నొక్కిన తర్వాత అండి, అక్కడ చూడండి, ఆ బ్లాక్ బాక్స్ మీద నొక్కిన తర్వాత సెట్ యువర్ ఇన్విటేషన్ కోడ్ టు స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ లైన్. ఆ బాక్స్ మీద నొక్కినట్లయితే మీకు ఒక ఖాళీ బాక్స్ అయితే వస్తుంది. సేమ్ మన స్ప్రౌట్ నెట్వర్క్లో మీ యూజర్ నేమ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మీరు రెఫరల్ ఇచ్చేటప్పుడు మీ యొక్క ఆరెంజ్ కలర్ లైన్ ఆ బాక్స్ మీద నొక్కినట్లయితే మీకు ఒక ఖాళీ బాక్స్ అయితే వస్తుంది. సేమ్ మన స్ప్రౌట్ నెట్వర్క్లో మీ యూజర్ నేమ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మీరు రెఫరల్ ఇచ్చేటప్పుడు మీ యొక్క టీమ్ లైన్ వాళ్ళకి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అడుగుతున్నారండి. సో చూడండి, నేనైతే ఇదైతే సెట్ చేస్తున్నాను. సో మనకి యాజ్ టీజ్గా స్ప్రౌట్లో ఇచ్చినట్టుగానే మొమెంటం మొత్తం అయితే ఉంది అక్కడ. సో చూడండి, నా రెఫరల్ కోడ్ అయితే ఇక్కడైతే క్రియేట్ చేద్దాం అనుకుంటుంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటున్నారండి. సో నాకంటే ఎవరు ముందే దీన్ని అయితే వాడేశారండి. సో కంగారేం లేదు, కొంచెం చేంజ్ చేసేసి మీరు కూడా మీ యొక్క సొంత ఇన్విటేషన్ కోడ్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏ కోడ్ అయితే రెడీ చేశానో ఇదే నా ఇన్విటేషన్ కోడ్ అండి. ఇదే మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరైతే మీ ఇన్విటేషన్ కోడ్ని తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడైతే దీంట్లో కూడా క్రియేట్ వ్యాలెట్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు డిఎక్స్ అండి, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లాగా మనకి అయితే కొంచెం వర్క్ అయితే అవుతుందంటే ట్రేడ్ చేసుకోవడానికి బాగా పనికొచ్చేది అనమాట. సో గమనించాలి. ఇంకా దాంతోపాటు ఇక్కడ వీటి యొక్క ఆల్గోరిథం అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనకైతే బేసిక్ ఇన్ఫో అయితే ఖచ్చితంగా ఉంది. వీరికి సంబంధించిన పార్ట్నర్స్ ఎవరు, దాంతోపాటు మనకుండే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమిటి, అవన్నీ కూడా మనమైతే ఈ ఒక్క వీడియోలో కాదండి, అన్నీ వన్ బై వన్ అయితే వెళ్దాము. కేవైసీ కూడా మనం చేసుకోవాలి. కేవైసీ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలండి. కాబట్టి అందరూ కూడా ముందైతే జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత అయితే మీకు దానికి సంబంధించిన ఇన్ఫో అయితే అర్థమవుతుంది. అప్పుడు మాత్రం మీరు కేవైసీ చేసుకోవడానికి అయితే అర్హులు అవుతారండి. సో ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇంకో విషయం, దీంట్లో మనకి ఫ్రెండ్స్ని రెఫర్ చేయడం ద్వారా కూడా మంచిగా మనకైతే పెరుగుతుంది అనమాట మన బూస్ట్ రేట్ అనేది. సో అందరూ కూడా కుదిరిన వాళ్ళైతే రెఫర్ చేయండి, లేని వాళ్ళైతే సెల్ఫ్గా మైనింగ్ అయినా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదండి. సో ఆ పాయింట్ మీరు గమనించాలి. ఇక్కడ మనకి పింగ్ కూడా ఇవ్వచ్చు, అంటే మన వాళ్ళని ఖచ్చితంగా ఎవరినైనా మైనింగ్ స్టాప్ చేసినట్లయితే నేను ఒక పింగ్ ఇవ్వడం ద్వారా అయితే వాళ్ళకైతే చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఇక్కడ సెక్యూరిటీ సర్కిల్ కూడా ఉంది. నాకైతే సేమ్ మన స్ప్రౌట్ నెట్వర్కే గుర్తొస్తుంది. సేమ్ అది ఏ విధంగా డిజైన్ చేశారో యాజ్ టీజ్గా మనకైతే ఇది కూడా అలాగే ఉందండి. కాబట్టి ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి, ఒక 2-3 ఇయర్స్ ముందే మార్కెట్లోకి వచ్చేసింది. కాబట్టి వీళ్ళకి సంబంధించిన పార్ట్నర్షిప్లు కూడా గొప్ప గొప్ప సంస్థలు అయితే ఉన్నాయండి. సో ఖచ్చితంగా మీరైతే ఓపికతో మైనింగ్ చేసుకున్న వాళ్ళకి మంచి లాభం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో అదైతే మీ యొక్క ఓపిక మీద బేస్ ఉంటుందండి. నాకు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మొమెంటం అనేది మీకు కూడా ఉన్నట్లయితే మంచి లాభం అనేది లిస్టింగ్ అయిన రోజు అండి, ఒకటే చెబుతున్నా, లిస్టింగ్ అయిన రోజు అయితే ఖచ్చితంగా మంచి లాభం అయితే ఉంటుందండి. సో కొంచెం ఓపికగా చేసుకున్నట్లయితే మంచిగా లాభం అయితే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో టీం వాళ్ళు వెరిఫై అయ్యారా లేదా, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఆ డేటా మొత్తం కూడా మనకైతే ఇక్కడ చూడండి. మనకి వాట్ సింబల్ కనిపిస్తుంది కదా, బ్యాలెన్స్ పక్కన వాట్ సింబల్, వాటి మీద నొక్కండి. సో మీ పూర్తి డేటా కూడా, మీ టీం ఎలా రన్ అవుతుంది, మీ యొక్క ఓన్ పర్సన్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు, అన్నీ కూడా మనకైతే కనిపిస్తాయండి. సో ఖచ్చితంగా అందరూ కూడా ఇదైతే ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మైనింగ్ స్పీడ్ అనేది మీరు కూడా పెంచుకోవచ్చండి ఒక ఫ్రెండ్ని రెఫర్ చేయడం ద్వారా. వీలైన వాళ్ళైతే వీలైన ఎక్కువ మందిని రెఫర్ చేయండి.
ఒకటేనండి, కమ్యూనిటీ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళ యొక్క లిస్టింగ్ కార్యక్రమాలు కూడా త్వరగా మొదలు పెడతారు. సో, అప్పుడైతే ఖచ్చితంగా ఇన్‌కమ్ సోర్స్ అనేది అందరికీ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. సో, గేమ్స్ ద్వారా కూడా మనకైతే మంచిగా ఈకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఈ విధంగా ఒక క్రిప్టో మార్కెటే ఉందండి దీంట్లో అయితే. క్రిప్టో వాలెట్, క్రిప్టో ఎక్స్‌చేంజ్ అన్నీ కూడా కలగలిపి తీసుకొచ్చారండి. సో, జెన్యూన్‌గా ఉంది కాబట్టి అందరూ కూడా నమ్మి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. జెన్యూన్ యాపే కాబట్టి. వీళ్ళకైతే బైనాన్స్ వాళ్ళ సపోర్ట్ కూడా పూర్తిగా ఉంది. వీళ్ళ పార్ట్నర్స్ లిస్ట్‌లో అయితే బైనాన్స్ అయితే ఉందండి. సో, ఆ ప్రూఫ్‌లు ఏమిటి? వీళ్ళకి ఎవరెవరు బాగా సపోర్ట్ ఇస్తున్నారు? అఫీషియల్ సంస్థలు కాదా కాదా? అవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు ప్రూఫ్‌తో సహా అన్నీ చూపిస్తానండి. సో, మీరైతే సేమ్ మన స్ప్రౌట్ నెట్వర్క్ లాగే ప్రతిరోజు కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఎవరికి? ఓపికతో చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి. సో, గమనించాలి. ఇంకిక్కడ చూడండి, మన అన్ని దేశాల్లోకెల్లా ఎక్కువ టాప్ దేశం ఏదంటే మైనింగ్ చేస్తున్నారు ఎవరంటే చైనా దేశస్తులు అయితే ఎక్కువగా ఉన్నారు. కానీ టాప్ 2లో ఇండియా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. టాప్ 2లో ఇండియా ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మన భారతీయుల యొక్క సత్తా మొత్తం ఉపయోగించుకొని నెంబర్ 1లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనే సరే ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుందామండి. ఇక్కడ టాప్ చూసినట్లయితే ఒక వ్యక్తి దగ్గర అయితే చూడండి, 2,91,08,206 కాయిన్స్ అయితే ఉన్నాయండి. సో, ఎక్కువగా కష్టపడ్డారు, ఎక్కువగా సంపాదించాలని కోరుకుంటున్నానండి. సో, ఖచ్చితంగా మీరు కూడా మైనింగ్ అయితే ఆగకుండా చేసుకోండి. ఒక గొప్ప బిజినెస్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అండి. మైనింగ్ ప్లాట్ఫామ్లో అయితే బైనాన్స్ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా బాగా రన్ చేస్తారండి వీళ్ళైతే. సో, అందరూ కూడా ఖచ్చితంగా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేసినండి. రిఫరల్ కోడ్ అయితే మీకైతే రెడ్ సైడ్ కనిపిస్తుంది. యాప్ లింక్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందని అందరూ గమనించాలి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.